హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం మణిబాబు గారు ఉన్నారు. ఆయన చాలా సందేహాలు ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, చాలా విషయాలు చెప్తుంటారు విశ్వం మణిబాబు గారు. ఇవాళ మరికొన్ని ప్రశ్నలకి జవాబు విశ్వం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ. బాబు గారు చెప్పండి. విశ్వం మనకి ఎప్పటికీ డబ్బులు ఇస్తుండాలంటే ఎలాంటి ఫార్ములా అప్లై చేయాలి? వెరీ గుడ్. డబ్బులు ఎప్పుడు ఇస్తూ ఉండాలంటే నువ్వు మారాలండి. నెగిటివ్ నుంచి పాజిటివ్కి రావాలి. అచ్చా. ఎవడు కానీ నెగిటివ్లో ఉన్నప్పుడు ఏది నీ బాడీలో 7 చక్రాలు ఉన్నాయి, మేజర్ చక్రాలు అంటారు దాన్ని. ఆ 7 చక్రాలు కానీ ఓపెన్ అవ్వడానికి ఇన్ని నేర్పించడం, ఇన్ని వీడియోలు చేయడం కూడా దానికోసమే అండి. నువ్వు ఎన్ని వీడియోలు చేసినా దానికోసమే చేస్తాను నేను. ఆ 7 చక్రాలను ఓపెన్ కానీ అయిపోయిందంటే నువ్వే రాజు, నువ్వే మంత్రి, నీకెవరు ఉండరు. నువ్వు ఏమనుకుంటే జరిగిపోతుందండి. నువ్వు అంటావా మామ అంటే ఊహ అనాలి. ఊహు లేదు, డబ్బు కాదు, నువ్వు ఏదైనా సరే ఊ అంటే ఊహు లేదు, ఇంక ఉండదు. నాకు డబ్బు కావాలి అన్నామంటే అవకాశాలు నీ ముందుకు వచ్చి పడిపోతుంది. ఎలా వస్తుంది నీకొద్దు, ఎలాగైనా వస్తుంది. కాబట్టి విషం ఎప్పుడు మనం కోరిందంతా ఇవ్వాలంటే నీ ఆలోచన విధానాన్ని మన్నాను ఇంతకుముందు వీడియోలో. ఆలోచన విధానాన్ని మార్చుకొని నీ అలవాట్లు కూడా మార్చేయాలి. అలవాట్లు మార్చేయాలి. జీవితంలో మనకి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, పాత విషయాలు బోలుడు జరిగి ఉంటాయి, చెడ్డవి మంచివి ఎన్నో ఉంటాయి. ఎగ్జాంపుల్కి నా క్లాస్కి వచ్చారండి ఒక మంచి ఫ్యామిలీ. వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ అంటే రిచ్ ఫ్యామిలీ, భయంకర కోట్లలో ఉన్న వాళ్ళంట. 1, 2 కాదు, 12 కోట్లు బాగొట్టుకొచ్చినారు. అనామతిగా 12 కోట్లు అవుట్ బాగొట్టేసినారు. ఎటు పోయిందో తెలియదంట. అప్పుడు కూర్చుంటే డబ్బు అంట, లేచిన డబ్బు, ఎక్కడ చూసినా డబ్బు కట్టలు, కార్లు 2 కార్లు అంట. అంత అటువంటి మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు జీరోకి వచ్చేసారండి. జీరోకి వచ్చేసారు అంటే ఎప్పుడు కానీ ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి, ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి ఎవరైనా సరే. అందుకే డైవర్స్లు పోతుంటారు భార్యాభర్తలు, పిల్లలు కోల్పోతుంటారు, పిల్లల భవిష్యత్తును కూడా మర్చిపోతుంటారు. తర్వాత పోయి ఏడ్చుకుంటారు, వదిలేసి ఎక్కడో పారిపోవడం, ఎన్నో ఒడిదుడుకులు చేసుకుంటారు. తర్వాత బాధపడితే ఏమొస్తుంది? అప్పుడే దాని బాధ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఉన్నప్పుడు తెలియదు దాని విలువ, లేనప్పుడే. ఆ 12 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చినారండి, పర్సనల్ అపాయింట్మెంట్ వస్తాను. నా కాళ్ళ ముందర పడితే ఎలా ఉంటుంది? వాళ్ళు చూస్తే ఎలా వస్తున్నారంటే బిచ్చుగాళ్ళు రాగల కోటు షూట్లు మంచి రిచ్ డ్రెస్ ఆమె ఆ ఉన్న నగలు వేసుకొని వచ్చినారు. పడిపోతున్నారు. ఏంది ఇలా ఉన్నారు, నా ముందర పడుతున్నారని పట్టుకొని లేపాను. ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఉన్నదంతా పోయిందండి, నిలవడానికి ఇల్లు కూడా లేదని వేసినారు. ఇల్లు కూడా తాకట్లోకి వెళ్ళిపోయింది, అంటే అప్పులు వాళ్ళు పెట్టేశారు. కాబట్టి అది కూడా లేదంట. ఆ పరిస్థితికి పోయింది. వాళ్ళకి చెప్పించానండి. చెప్పించిన తర్వాత ఫీడ్బ్యాక్లైనా చూడొచ్చు మీరు. పేర్లు చెప్పను, పేర్లు చెప్పకూడదు, ఊరు చెప్పకూడదు. ఏమంటే నా దగ్గర పర్సనల్గా వచ్చినారు కదా, నన్ను నమ్మి వచ్చారు కదా, ఆ నమ్మకాన్ని నేను కాపాడాలి. నమ్మకం అమ్మ లాంటిది. ఎన్నో వీడియోలో చెప్పాను. నమ్మకం ఎలాంటిది? అమ్మ లాంటిది. నా గురువు, ఈ గురువు అయితే నాకు కాపాడగలడు, ఈ గురువు అయితే నాకు చేయగలడని ఓపెన్గా షేర్ చేస్తారు వాళ్ళ బాధల్ని. అవి అంతా బయట చెప్పను. ఫీడ్బ్యాక్లను ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఫీడ్బ్యాక్లు ప్రతి ఫీడ్బ్యాక్ చూడొచ్చు అండి. కాబట్టి వచ్చిన తర్వాత నేను నేర్పించాను వాళ్ళకి. అంటే ఉన్నది పొంగొట్టుకున్నారు కదా, నేర్పించాను. తర్వాత పోయి పట్టుదల, శ్రద్ధ, ఓర్పుతో చేశారు. ఈ 3 ఉంటే ఎదిగిపోతాడండి ఎవడైనా. మీరైనా సరే, ఎవరైనా సరే, ఈ 3 చాలండి ఎదగడానికి. పట్టుదలతో ఉండాలి నువ్వు. ఏంది నాకు రిచ్ జీవితం కావాలని శ్రద్ధ పెట్టాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి నీకు. ప్రతిరోజు ఏందిరబ్బా ఇంకా రాలేదే అనే మాట లేదు. ఓర్పు కావాలి. వస్తుంది, వచ్చే తీరాలి, వచ్చేదాకా నేను వదలను అనే ఓర్పు నీలో ఉంటే నువ్వు ఏదైనా సాధించబడతావు. ఎగ్జాంపుల్ నేనే. ఎగ్జాంపుల్కి నేను పడని కష్టాలు లేవండి. కష్ట నష్టం అనుభవించిన ఒక వ్యక్తి ఈ ప్రపంచం పైన ఉన్నాడంటే ఇతరుల గురించి నేను మాట్లాడను. నెంబర్ 1 నేనే. మొత్తాన్ని అనుభవించి వ్యవసాయం కాడి నుంచి ప్రతి పని, సెక్యూరిటీ పనితో సహా, లేబర్ పనితో సహా చేసినవాడిని. అన్నీ అనుభవించేసి ఈ స్థాయికి వచ్చాను. అంటే నాలో ఉన్న పట్టుదల, నాలో ఉన్న శ్రద్ధ నన్ను తీసుకొచ్చింది. ఆ ఓర్పు ఎంతో దూరమైన తీసుకొచ్చింది. విశ్వం ప్రతిరోజు నాకు ఇస్తూనే ఉంది కదా. లేచిన డబ్బు, కూర్చున్న డబ్బు, నడిచిన డబ్బు, ఒక్క మాట మాట్లాడితే కూడా 500, 1000 రూపాయలు జోబులు పెట్టేస్తున్నారు గురువుగారు అనేసి. కాబట్టి వాళ్ళకి నేర్పించాను. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు. బిజినెస్ కూడా ఒకటి పెట్టేశారు. ఇప్పుడు ఎలా వస్తుంది నీకొద్దు, ఏం ఉండాల్సిన అవసరం లేదండి. మన ఫీడ్బ్యాక్ కూడా చూడొచ్చు మీరు. బైక్ కొనాలన్నాడు అంటే ఒకడు, కొనాలనుకున్నాడు, గట్టిగా 2-3 రోజులు ట్రై చేసినాడు. 1 లక్ష రూపాయలు అనామతికి వచ్చి ముందుకు వచ్చింది. ఎలాగని నీకు వస్తుందండి? బైక్ కొనేసి వచ్చి కర్నూలులో ఫీడ్బ్యాక్ ఇచ్చేసిపోయినాడు. నా క్లాసులు కర్నూలు, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు, రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, ఇన్ని సిటీలో ఉన్నాయి. ఫీడ్బ్యాక్లు చూడాలి ఖచ్చితంగా. వీడియోలో, టీవీలో వచ్చి వీడియోలు కాకుండా ఫీడ్బ్యాక్లు కూడా చూడాలి. వాళ్ళకంతా ఎలా వస్తున్నాయి, వాళ్ళకి ఇలా పనులు ఎలా జరుగుతున్నాయి. ఏదైనా
నేను డబ్బుతో సహా కాదు, డబ్బుతో సహా ఏదైనా నీకు డబ్బు కాడి నుంచి ఏదైనా జరగాలంటే నువ్వు మారాలి. కాబట్టి విశ్వం ప్రతిరోజు ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే నీ అలవాట్లు మార్చుకో, ప్రతిరోజు ప్రయత్నించు పాజిటివ్గా, ప్రతిరోజు పాజిటివ్ విషయాలే మాట్లాడు, ప్రతిరోజు పాజిటివ్ విషయాలను మాట్లాడుతూ కృతజ్ఞతాభావం ఒకటి ఉందండి, ఎక్సలెంట్ అండి. కృతజ్ఞతాభావము ప్లస్ విజువలైజేషన్ ఈ రెండు పట్టుకున్నవాడు ఇంక ఏం చేసినా చేయకపోయినా చాలండి, వాడు 7 చక్రాలు ఓపెన్ అవుతాయి. విశ్వంతో కరెంట్ లింక్ పడుతుంది. ఆ ఇన్నర్ మైండ్ నువ్వు కాదు లింక్ అయ్యేది, ఆ ఇన్నర్ మైండ్ లింక్ అవుతుంది. ఇన్నర్ మైండ్కి టచ్ అయిపోయి లింక్ పడుకొని నువ్వు ఇక్కడ అన్నావంటే అక్కడ ఊహ అన్నావంటే ఊహ, నేను పోవాలన్నావంటే పవనిస్తుంది, నాకు ఇది తినాలంటే తెప్పిస్తుంది, నేను ముందరికి తెప్పిస్తుంది, లేక నిన్నే తీసిపాడు కూర్చొని పెట్టేస్తుంది. ప్రతిరోజు డబ్బుతో సహా నీకు ఏదైనా వస్తుందండి. దానికి ఏం చేయాలి? ప్రతి వస్తువులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను స్టూడియోకి వచ్చాను కదా, నేను కూర్చోవడానికి అన్ని విధాలుగా సహకరించిన ఆ చైర్కి కృతజ్ఞతలు, నేను ఈ విధంగా వీడియోలు చేయడానికి సహకరించిన ఈ స్టూడియోకి కృతజ్ఞతలు, నాకు మంచి వెలుతురిస్తున్న లైట్లకి ఫోకస్ లైట్లకి కృతజ్ఞతలు, నాకు చల్లని గాలినిస్తున్న ఫ్యాన్కి ఏసీకి కృతజ్ఞతలు, కరెంటుకి కృతజ్ఞతలు, భూదేవికి కృతజ్ఞతలు, గోడలకి కృతజ్ఞతలు, ఈ పోస్టల్ టీవీకి కృతజ్ఞతలు, ఇక్కడ సహకరించిన కెమెరామ్యాన్లకి కృతజ్ఞతలు, యాంకర్కి కృతజ్ఞతలు. ఇటువంటి గొప్పటి అవకాశాన్ని నాకు కల్పించి ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. కృతజ్ఞత భావం ఎలా ఉంది చూడు. నువ్వు ప్రతిరోజు నీకు సహకరిస్తుంటాయండి. బస్సులో వచ్చినా ఎన్నో సహకరిస్తాయి, ఒక బైక్లో వచ్చినా నీకు నువ్వు వేసుకున్న ప్యాంటు షర్టు చెప్పులతో సహా దువ్వెంతో సహా థ్యాంక్స్ చెప్పాల్సింది నువ్వు. ఒకసారి చెప్తే చాలా సార్ జరగదు, 10 సార్లు నీళ్ళు తాగినా 10 సార్లు చెప్పాల్సింది నువ్వు. ఎన్నిసార్లు లేచి చెప్పులు వేసుకుని అన్నిసార్లు చెప్పులకు చెప్పాల్సిందే, నువ్వు ఎన్నిసార్లు తిన్నా దాన్ని చెప్పాల్సిందే. అంటే మంచి రుచికరమైన అన్నం వండిస్తారు కదా, భార్యలు ఉంటారు కదా, కనీసం ఒక కూర బాగలేకపోతే ఏమంటారంటే నీ మొహంలాగా ఉంది, ఏంది వంట, ఏంది నీ మొహం ఈ వంట. పాపం ఆ మహాన తల్లి పొద్దుటాల నుంచి కష్టపడి లేచి వండి ఉంటుంది, పొద్దుటాల నుంచి రెడీ చేసి ఉంటుంది, అన్నీ ఒక్క నిమిషంలో మైనస్ చేసి పరేసావు. ఎలా అండి ఆమె ఎంత బాధపడుతుందో తెలిసినా ఆ బాధ మీకు తెలియదండి. ఆ బాధకున్న విలువ అనుభవించిన వాడికే తెలుస్తుంది. అదే నువ్వు బాగున్నా బాగలేకపోయినా అన్నం తినేవాడు ఎవడైనా సరే తినేటప్పుడు అది బాగలేదు ఇది బాగలేదు అని ఎప్పుడు చెప్పకూడదండి. చెప్తే నీకు అంటే ఇంకా బాగలేనిదే వస్తుంది ముందరికి. నువ్వు బాగలేని దాన్ని కూడా బాగుంది అని చెప్పు చూడు, నీకు బాగుంది అన్న ఒకటి బాగున్నా లేని దాన్ని కూడా ఇంక మానేసి బాగున్నట్టువే నీ ముందరికి వస్తుంది. ఒక్కసారి నాకు ఇంత రుచికరమైన అన్నాన్ని వండి నాకు వడ్డించిన నా ముద్దుల భార్యకి కృతజ్ఞతలను ఒక్కసారి చెప్పు చూడు. ఆ ఇన్నర్ మైండ్ నవ్వును చూశారా మీరు? ఇక్కడ నీ ముందర నవ్వు పని ఒక్కరోజుకి నవ్వు రాదు, వంటగదిలోకి పోయి ఒక ఫీలింగ్ చూపించుకుంటుంది ఆమెలో. బాగుంది అంటున్నాడు నా భర్త, ఎప్పుడు చెప్పని దాన్ని థ్యాంక్స్ కూడా చెప్తున్నాడు నా భార్యకి అనేసి ఇంకా రుచిగా పెట్టాలి నా భర్తకి. ఆలోచన చూడు, నీ మాటల నుంచే నువ్వు థాట్స్ రిలీజ్ చేసావు, ఆమెలో రిలీజ్ అయిపోయింది, ఇంకా బాగా వస్తుంది నీకు. కాబట్టి ప్రతిదీ డబ్బు ఏదైనా నీకు ఇవ్వాలంటే కృతజ్ఞత భావం పలకండి, ప్రతిరోజు కృతజ్ఞత చెప్పండి. విజువలైజేషన్, డ్రీమ్ కళ అంటే చదువు లేని వాళ్ళకి విజువలైజేషన్ అంటే తెలియదు. కలగనండి, నిద్ర లేచి ఏం చేస్తారు, కళ్ళు పూసుకోండి, కళ్ళు తెరిచి నీకేం కావాలో అది పోయి జరిగినట్టు ఉన్నట్టు ఊహించుకో. ఒక కారులో పోగాలంటే కారులో పోయినట్టు ప్రయాణించినట్టు ఊహించు, దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. పదే ఒక చీర కావాలంటే చీర వచ్చేసినట్టు, నువ్వు కట్టుకునేసినట్టు, ఒక ఫంక్షన్కి వెళ్ళినట్టు ఊహించుకో. చూడు ఫీడ్బ్యాక్లు చూడండి. ఊహే అండి గాలి, నటించండి, నటనే జీవితం. నువ్వు నటించి చూడు, నీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? ఈరా ప్రతిరోజు కానీ నువ్వు కృతజ్ఞత భావం విజువలైజేషన్ చేసుకొని అలవాట్లు మార్చుకున్నావంటే విశ్వం నీకు ప్రతిదీ ఇస్తూ ఉంటుంది, నీతోనే ఉంటుంది విశ్వం. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు విశ్వశక్తితో కనెక్టింగ్ ఉండి నేను కోరుకున్నదంతా అనుభవించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్.